జాన్ వారియర్స్ పైన ఆల్అౌట్ చేసేసి కేవలం 8 ఓవర్లోనే మీ రన్ని చేజ్ చేశారు. కొంచెం సెకండ్ మ్యాచ్ లో కాస్త తడబాటు, మళ్ళీ జాన్ వారియర్స్ పైన చక్కటి బ్యాటింగ్ తో చాలా బాగా ఆడారు. ఫైనల్లో ఏ విధంగా ఉంది? మీ క్యాప్టెన్స్ లో ఎలాంటి ప్లాన్స్ తో వచ్చారు మీరు? మీకు ఎలా అనిపించింది? హలో మాట్లాడరా జాలి మేము ఈరోజు 2 మ్యాచ్లు జరగడం వల్ల మాకు కొంచెం అలసిపోవడం వల్ల ఈ కప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అని చెప్పేసి మా ప్లేయర్స్ మొత్తం శాశ్వతంగా ప్రయత్నించాం. కాకపోతే మాకు ఈరోజు 2 మ్యాచ్లు ఉండడం వల్ల చాలా డౌన్ అయిపోయినాం మేము. మాకు ఎనర్జీ మొత్తం దిగిపోయింది. దానివల్ల మీకు ఈ మ్యాచ్ చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు. మీ టీం ప్లేయర్స్ గురించి, ముఖ్యమైన ప్లేయర్, మీ టీం ప్లేయర్ గురించి ఏదైనా 2 వాక్యాలు మీ ద్వారా. మా ప్లేయర్స్ అంటే చంద్రు, అలాగే డాన్ నాయక్. వాళ్ళ వల్ల ఇంత దూరం వచ్చింది. మేము అందరం కూడా అనుకూలంగానే మ్యాచ్ విన్ అవ్వాలని చెప్పేసి అనుకూలంగానే సెమీస్ కి రావడానికి ముఖ్య కారణం చూడండి. గత మ్యాచ్ లో కేవలం 4 ఓవర్లనే 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. దాని గురించి మీ బౌలర్ గురించి చరణ్ కండిషన్ బాగాలేదు, దానివల్ల మేము సెమీస్ కి గెలిచి ఫైనల్ వచ్చాము. చరణ్ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అండ్ విన్నింగ్ కెప్టెన్ మీ టీంలో చాలా అద్భుతంగా రాణించిన భద్రు నాయక్ ముఖ్య కారణం. మీరు సెమీస్ కి కానీ ప్లే ఆఫ్ లో క్వాలిఫై అవ్వడానికి కానీ మీరు ఫైనల్లో ఇంత బాగా రాణించడానికి మెయిన్ గా ముఖ్యంగా భద్రు నాయక్ గురించి మీరేం చెప్తారు? ముందుగా టోర్నమెంట్ నిర్వహించిన మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన పాండ్య సార్కి ధన్యవాదాలు. అండ్ సెకండ్ ప్రైజ్ భాస్కర్ గారికి అండ్ సలీము అండ్ దేవదాస్ ఇతర స్పాన్సర్స్ అందరికి ధన్యవాదాలు. మా టీం వచ్చేసి 11 మెంబర్స్ కాదు, 14 మెంబర్స్. ఎవరు ఆడించాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము అప్పుడు. కానీ 11 ప్లేయింగ్ టీమ్ స్పిరిట్ తో ప్రతి గేమ్ ఆడినాం, ప్రతి మ్యాచ్ విన్ అయినాం. అందులో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి భద్రు గారు ఒకరే 72 రన్స్ చేశారు మా టీం కి. ఆయన వల్లే కొంచెం సెకండ్ మ్యాచ్ కి మూవ్ అవ్వడం జరిగింది. సెకండ్ మ్యాచ్ కూడా 32 రన్స్ చేయడం జరిగింది భద్రునే. అండ్ ఇతర టీం ప్లేయర్స్ కూడా బాగా చేశాడు. అండ్ సెకండ్ మ్యాచ్ లో అయితే టీ సైజుల్ అనే బ్యాట్స్మెన్ ఉన్నాడు. అండ్ లాస్ట్ 4 balls 16 రన్స్. బౌలర్ మాత్రం భానునే. ఆయన వల్ల మేము అండ్ ఫైనల్ కి వచ్చేసి స్టార్టింగ్ అయితే 90 వరకు అయితే మేము ఈజీగా విన్ అవుతామని అనుకున్నాం. అట్లానే చేశాము. అండ్ చేసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఫినాన్షియల్గా చేసేసాం. అండ్ మా టీమ్ స్పిరిట్. అండ్ ఒక మ్యాచ్ వచ్చేసి శ్రీను గారు బెస్ట్ క్యాచ్ పెట్టారు.